Hello everyone. This is the recap video for session 4. Session 3 చాలా schools లో అయిపోయింది and we saw some beautiful prototypes from all of you students. So congratulations. Session 4 లోని ఎలా కండక్ట్ చేయాలో చూద్దాం. సెషన్ 4 లోని 4 డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 4 డిఫరెంట్ యాక్టివిటీస్ లోని మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోబోతున్నాం. సిస్టమ్స్ అన్నది ఒక కొత్త వర్డ్. సో ఆ వర్డ్ గురించి అది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. డిఫరెంట్ యాక్టివిటీస్లోని మనము వాటి ఎగ్జాంపుల్స్ చూస్తాం, తర్వాత దాన్ని ఎలా డిజైన్ చేయాలో చూస్తాం, మనంతటి మనమే ఒక సిస్టమ్ సొల్యూషన్ తయారు చేసి ప్రెజెంట్ చేస్తాం. ఫస్ట్ సిస్టమ్ సొల్యూషన్ నేర్చుకునే ముందు యాక్టివిటీ 1లోని అసలు ప్రోడక్ట్స్ సరిపోతాయా ప్రాబ్లమ్ సాల్వింగ్కి అన్నది తెలుసుకుంటాం. ఇది చేయడానికి మీ దగ్గర 2 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఈ 2 డిఫరెంట్ స్టోరీస్లోని 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ గురించి ఒక స్టోరీ ఉంది. సో ఈ స్టోరీని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ దెన్ టర్న్ అండ్ టాక్. ఫస్ట్ స్టోరీ చదివి తర్వాత ఆ స్టోరీ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్స్ సెషన్ అవ్వక ముందే మీరు చదవండి. మీకు అర్థం కాకపోతే మీ టీచర్ని అడగండి. ఈ 2 స్టోరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకున్న తర్వాత అసలు ప్రోడక్ట్స్ ఎప్పుడు మనకి సరిపోవట్లేదు అన్నది మీ టీమ్మేట్స్తో ఆలోచించి ఇక్కడ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీ ఎస్ఎల్ కాపీలోని సిస్టమ్ సొల్యూషన్ గురించి కొన్ని వర్డ్స్ ఇక్కడ రాసి ఉన్నాయి. అసలు సిస్టమ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఎప్పుడు మనం సిస్టమ్ సొల్యూషన్స్ యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్లోని యూజ్ చేస్తాం అన్నది పేజ్ నంబర్ 84లో ఉంది. సో ఈ 84 అన్న పేజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ టీమ్మేట్స్కి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాక్టివిటీ 2కి వద్దాం. యాక్టివిటీ 2లోని ఈ సిస్టమ్ సొల్యూషన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు 2 రకాల ప్రాబ్లమ్స్ చూసారు కదా ఈ స్టోరీస్లోని. సేమ్ అలాగే ఇక్కడ 4 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒక స్టోరీ బ్యాగ్ గురించి, ఒక స్టోరీ ఏమో పోలియో వస్తున్న వాళ్ళ గురించి, ఒక స్టోరీ ఏమో డస్ట్ సెగ్రిగేషన్ గురించి, ఒక స్టోరీ ఏమో అన్సేఫ్ స్ట్రీట్స్ గురించి. సో ఈ 4 స్టోరీస్లోని ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుందో మీరు మీ టీమ్మేట్స్ తోటి డిస్కస్ చేయమనాలి. సేమ్ ఫస్ట్ స్టోరీ రీడ్ అండ్ అండర్స్టాండ్ చేస్తారు, తర్వాత టర్న్ అండ్ టాక్ చేసి ఆ స్టోరీ గురించి ఈ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఫిల్ చేస్తారు ఆన్సర్స్. ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది కూడా మళ్ళీ మీరు మీ సెషన్ స్టార్ట్ అవ్వక ముందే చదివి ఒకవేళ అర్థం కాకపోతే టీచర్ని అడగండి. యాక్టివిటీ 1లోని ప్రాబ్లమ్స్ గురించి చూశారు. యాక్టివిటీ 2లోని కొన్ని సిస్టమ్ సొల్యూషన్స్ గురించి చూశారు. ఈ యాక్టివిటీ 2లోని లాస్ట్ పార్ట్ ఏంటంటే సిస్టమ్ సొల్యూషన్స్ అసలు ఎలాగ డిజైన్ చేయాలి అన్నది రాసి ఉంటుంది. పేజ్ నెంబర్ 94 నుంచి 96 వరకు. సో ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ మీరు చదివి మీ క్లస్టర్కి వినిపించాలి, అర్థమయ్యేలా చేయాలి. సో ఇక్కడ మీకు నంబర్ 1 నుండి ఆ స్టెప్ ఏంటో రాసింది. ఇది ఏంటంటే ఆ ఎగ్జాంపుల్కి కనెక్షన్ అనమాట. అసలు రవికి ఇంటికి వెళ్తున్నప్పుడు అన్సేఫ్గా ఉందట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ రాసింది. సేమ్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఫాలో చేస్తే మనము ఒక సిస్టమ్ సొల్యూషన్ అనేది తయారు చేయొచ్చు. కొన్ని కొత్త వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మేము ట్రైనింగ్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మీకు అర్థం కాకపోతే ప్లీజ్ టీచర్ని అడిగి తెలుసుకోండి. యాక్టివిటీ 3కి వచ్చేసరికి ఇక్కడ మీరు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిస్టమ్ సొల్యూషన్ చూసారు కదా. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ సొల్యూషన్ తయారు చేయాలి. ఎలా తయారు చేస్తారు? యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ క్రియేటివిటీ హ్యాట్, ఎంపథీ హ్యాట్ అండ్ కొలాబరేషన్ హ్యాట్. ఈ 3 హ్యాట్స్ యూజ్ చేసి మీరు ఒక సిస్టమ్ సొల్యూషన్ తయారు చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం యాక్టివిటీ 3కి వచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి యాక్టివిటీలోని
మీరు కొన్ని స్టోరీస్ చూసారు కదా, వాటిని స్టోరీ బోర్డ్స్ అంటాం అనమాట. ఆ స్టోరీ బోర్డ్స్ లోని ఏంటి, పిక్చర్స్ ఉంటాయి మనం స్టోరీ అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉంటాయి, దాని కింద చిన్న క్యాప్షన్ రాసి ఉంటుంది, కామిక్ బుక్స్ లాగా అనమాట. సో స్టోరీ బోర్డ్ అన్నది ఒక్కొక్కసారి మనము అనుకుంటున్న ఐడియా కానీ సొల్యూషన్ కానీ చెప్పడానికి ఈజియర్ వే. ఇప్పుడు పిక్చర్స్ ఉన్నాయంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, అందుకని స్టోరీ బోర్డ్స్ అన్నది ఒక టూల్ అన్నమాట. సో యాక్టివిటీ 3లోని మనం కూడా ఆ స్టోరీ బోర్డ్ తయారు చేయబోతున్నాం. దేనికి, ఒక సిస్టమ్ సొల్యూషన్కి. ఈ సిస్టమ్ సొల్యూషన్లోని యాక్టివిటీ 3లోని సిస్టమ్ సొల్యూషన్స్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, యూజర్స్. సో ఇక్కడ 98 నుంచి చూస్తే మీకు 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం, ఫార్మర్స్ క్రాప్స్ పండించలేకపోతున్నారు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఒకరికే ఉందా అందరికీ ఉందా చూడాలి. అలాగే సెకండ్ ప్రాబ్లం, గార్బేజ్ కలెక్టర్స్ మిక్స్డ్ అప్ గార్బేజ్ సపరేట్ చేయడానికి డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఓల్డ్ పీపుల్ బస్సెస్ ఎక్కడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ మనం చూస్తే ఇమేజెస్లోని ఒక స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ ప్రాబ్లం. ఇందులోని స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తోంది ప్రాబ్లం. స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తోంది అంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం స్టెప్ అయిపోయింది మన స్టోరీ బోర్డ్లో. సెకండ్ స్టెప్ ఈజ్ ఫైండింగ్ ద రీజన్స్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో మనము ఈ రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 3 ప్రాబ్లమ్స్లోని మీ టీమ్మేట్స్లో 3 టీమ్స్ని ఒక్కొక్క ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోమనండి. ఏ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రాబ్లంని వాళ్ళు ఇక్కడ రాయాలి. ఎక్కడైతే రైట్ ద ప్రాబ్లం యూ చూజ్ ఉందో అక్కడ వాళ్ళు రాసుకోవాలి. పేజ్ నెంబర్ 101లో రైట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యూ చూస్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏముంది, దే హ్యావ్ టు రైట్ ద రీజన్స్ ఆఫ్ వై దట్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్స్. ఓకే, సో ఫార్మర్స్ ప్రాబ్లం చూస్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, yellow బార్డర్స్ తోటి. ఫార్మర్స్ ప్రాబ్లం అయితే ఏం రీజన్స్ ఉండొచ్చు, గార్బేజ్ కలెక్టర్స్ ప్రాబ్లం అయితే ఏం రీజన్స్ ఉండొచ్చు, ఓల్డ్ పీపుల్ బస్ ఎక్కడం ఇబ్బంది అయితే ఏం రీజన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ హింట్స్ అన్నమాట. మీరు డైరెక్ట్గా ఇవి ఇచ్చేయకూడదు, వాళ్ళని ఫస్ట్ ఆలోచించి మీరు కొంచెం కొంచెంగా హింట్స్ ఇచ్చి ఈ రీజన్స్కి వచ్చేలాగా ట్రై చేయండి. వాళ్ళు ఏదైనా వేరే రీజన్ రాసినా సరే దాట్స్ ఆల్సో ఓకే. థర్డ్ స్టెప్ ఈజ్ అబౌట్ బ్రెయిన్ స్టామింగ్ డిఫరెంట్ సిస్టమ్ బేస్డ్ ఐడియాస్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దే హ్యావ్ టు critically think, they have to wear their green hats, and they have to also be very creative in coming up with ideas. సో ఇక్కడ ఐడియాస్ లిస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎస్ఎల్స్గా ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటంటే, దే హ్యావ్ టు బి సిస్టమ్ సొల్యూషన్స్, దే కెనాట్ బి ప్రోడక్ట్ సొల్యూషన్స్. ఎందుకు, మనకి ఈ చెక్ లిస్ట్ అన్నది ఫుల్ఫిల్ చేయాలి ఈ ఐడియాస్లోని, అండ్ ఈ చెక్ లిస్ట్ ఎప్పుడైతే అది సిస్టమ్ సొల్యూషన్ అవుతుందో అప్పుడే ఐడియా వ్యాలిడ్ అవుతుంది. సో ఎన్ని ఐడియాస్ కావాలంటే అన్ని ఐడియాస్ మీ టీమ్మేట్స్ని ఇక్కడ రాయమనండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన స్టేక్ హోల్డర్స్ అంటే పీపుల్, ఎవరు ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతారు అవి రాసి లిస్ట్ చేసి అందులోని మనం ఎవరినైతే రీచ్ అవుట్ చేయగలమో ఈజీగా వాళ్ళని సర్కిల్ చేయాలి. సర్కిల్ చేసిన తర్వాత అవేర్నెస్ బిల్డింగ్ ఇస్ ద ఫిఫ్త్ స్టెప్. అవేర్నెస్ని ఎలా బిల్డ్ చేస్తాం, ఐడియాస్ రాయండి ఇక్కడ. సిక్స్త్ స్టెప్, అసలు మనం ఇదంతా చేస్తే ఆ సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఓల్డ్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారు, దాని గురించి ఆలోచించండి. ఫార్మర్స్ ఒకవేళ మన ఐడియా వర్కౌట్ అయితే ఎలా ఫీల్ అవుతారు, లేదంటే గార్బేజ్ కలెక్టర్స్ ఎలా ఫీల్ అవుతారు, దాని గురించి ఆలోచించండి. సో ఇది సిక్స్త్ స్టెప్. ఆ తర్వాత పేజ్ నెంబర్ 106లోని ఈ అన్ని పేజెస్లోని మీరు రాసుకున్న ఐడియాస్ కానీ ప్రాబ్లం కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఇక్కడ స్టోరీ బోర్డ్ రూపంలో కామిక్ రూపంలోని ఫిల్ చేయాలి. రిమెంబర్, యాక్టివిటీ 3కి ఒకసారి ఎంత టైం ఉందో చూడడానికి విల్ గో బ్యాక్ అండ్ సీ వీ హ్యావ్ 20 minutes. అంటే
మీరు ఫస్ట్ ఒక 5 minutes తీసుకోండి ఈ స్టెప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గివ్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ దెమ్ టు ఫాలో దీస్ స్టెప్స్ అండ్ డ్రా ద స్టోరీ బోర్డ్. స్టోరీ బోర్డ్ డ్రా చేస్తున్నప్పుడు don't ask them to make it extremely neat, but at the same time it should be clear for us to understand. ఎందుకంటే ఈ పేజ్ యూస్ చేసే యాక్టివిటీ 4లోని వాళ్ళు ప్రెజెంట్ చేయాలి. ఈ ప్రెజెంటేషన్కి మీకు ఇక్కడ 25 minutes ఉంది, ఎందుకంటే ప్రతి క్లస్టర్లోని ప్రతి టీం 2 minutes టైం తీసుకొని వాళ్ళ స్టోరీ బోర్డ్ని ప్రెజెంట్ చేయాలి. ఓకే, 2 minutes ప్రెజెంట్ చేసిన తర్వాత మిగతా టీమ్మేట్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే 5 minutes తీసుకొని ఆ 5 minutes వాళ్ళు క్వశ్చన్స్ అడగాలి. అడిగిన తర్వాత లాస్ట్ స్టెప్ ఈజ్ ద ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ కూడా మనకు గుర్తుంది కదా ఎలా చేసామో లాస్ట్ టైం. పక్క టీం వాళ్ళకి మన బుక్ ఇచ్చి మన స్టోరీ బోర్డ్ మీద ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో మీరు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఒక హింట్ మీకు. డిఫరెంట్ చెక్ లిస్ట్ అనమాట. మీ స్టోరీ బోర్డ్ అసలు కంప్లీట్ అయిందా, అందరు టీమ్ మెంబర్స్ ఉన్నారా, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా, ప్రతి టీమ్ మెంబర్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. డూ ఇట్ టుగెదర్, డోంట్ మిస్ అవుట్ ఎనీబడి హియర్. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ దిస్ టు టీమ్, ఇట్స్ నాట్ టామ్, ఇట్స్ టీమ్. ఫీడ్బ్యాక్ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ థింగ్ సెషన్ 4 ఎండింగ్లో చేయాలి. ఎస్ఎల్స్ అందరూ కూడా నెక్స్ట్ సెషన్కి ఒక సీనియర్ స్టూడెంట్ని హెల్ప్ అండ్ గైడ్ చేయడానికి మీరు అడగాలి. ఎనీ సీనియర్ స్టూడెంట్ దట్ యు నో, 8th క్లాస్ కానీ లేదంటే 9th or 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఆ టైంలో ఫ్రీగా ఉండగలరో నెక్స్ట్ సెషన్ 5కి కొంచెం హెవీగా ఉంటుంది నెక్స్ట్ సెషన్. సో మనకి ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే అది మనకి యూజ్ అవుతుంది. సో ఈ విషయం మీరు ఎవరైనా ఏ సీనియర్ స్టూడెంట్ని అడుగుతారో ఆ సీనియర్ స్టూడెంట్ గురించి మీ టీచర్కి చెప్పండి, టీచర్కి ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ వాళ్ళ క్లాస్ టీచర్కి పర్మిషన్ తీసుకుంటారు. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద రీక్యాప్ వీడియో. ఆల్ ద బెస్ట్.